ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్, టెట్ ప్రీవియస్ పేపర్స్, సైకాలజీ బిట్స్. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? పూర్వ బాల్య దశ. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, విలియం జేమ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త విలియం జేమ్స్. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు చోమ్స్కీ. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడాన్ని దమనము అంటారు. క్రింది వాటిలో ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది అచిత్తు. ఆనంద సూత్రాన్ని పాటించేది ఏది? అచిత్తు. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? స్వైరకల్పన. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? 5 సంవత్సరాల తర్వాత. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చున్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చూస్తుండగా అతను ముందు వరుసలోనికి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతనికి ఉన్న దృష్టి దృష్టి దూరం నుండి కనబడడం లేదు. లోకేష్ అనే విద్యార్థి సంఖ్యాక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తి చూపడాన్ని ఎస్ కారకం అంటారు. లోకేష్ అనే విద్యార్థి సంఖ్యాక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తి కనబరుస్తున్నాడు. ఎస్ కారకము. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి సర్వే పద్ధతి. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి సర్వే పద్ధతి. సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం అంతర్గత ప్రేరణ. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పట్టడంలో ఈ స్మృతి బట్టి స్మృతి. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అమ్మాయిలు వచ్చింది కాబట్టి ఎలక్ట్రా కాంప్లెక్స్, బల్బ్, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని ఈ విధంగా అంటారు, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుండి ఉపాధ్యాయుడు గమనించడం ఇది ఏ పరిశీలనను సూచిస్తుంది? అసంచరిత పరిశీలన. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించటం ఇది ఏ పరిశీలనను సూచిస్తుంది? అసంచరిత పరిశీలన. దీనిని సహభాగేతర పరిశీలన అని అంటారు. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందికి వస్తాయి. సంగ్రహణ మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందికి వస్తాయి. సంగ్రహణ మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు కార్ల్ రోజర్స్. అడ్డులేరా, యువతలకు రా, ఏడుకరా. అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు కార్ల్ రోజర్స్. శాబ్దిక పరీక్షలను వీరికి ఉపయోగిస్తారు అక్షరాస్యులకు. శాబ్దిక పరీక్షలను వీరికి ఉపయోగిస్తారు అక్షరాస్యులకు. ఒక వ్యక్తి నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? సహజ సామర్థ్యము అంటారు. ఒక వ్యక్తి నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? సహజ సామర్థ్యము అంటారు. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. కన్ను చూడడం, చెవి వినడం. 95% జ్ఞానేంద్రియాల ద్వారా మనకి సమాచారం గ్రహించబడుతుంది. స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. కృత్యాధార అభ్యసనం. జ్ఞాన నిర్మాణాత్మకవాదాన్ని ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు వైగోట్స్కీ. జ్ఞాన నిర్మాణాత్మకవాదాన్ని ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు వైగోట్స్కీ. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? పరిహార
సంఘర్షణ, ఇష్టం లేదు అని వచ్చింది కాబట్టి మైనస్. ప్రక్షేపణ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన, నిర్దేశిత ఆలోచన. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆకృతి క్షేత్ర సంబంధం. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆకృతి క్షేత్ర సంబంధం. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు కోల్బర్గ్. తరగతి గది ఏ రకానికి సంబంధించింది? నియమిత సమూహము. తరగతి గది ఏ రకానికి సంబంధించింది? నియమిత సమూహం. బోధన ప్రధాన లక్ష్యం అభ్యాసనకు దోహదపడటం. బోధన ప్రధాన లక్ష్యం అభ్యాసనకు దోహదపడటం. సగటు ప్రజ్ఞావంతుల లబ్ధి 90 నుండి 110. ఏపీ టెట్ పేపర్ 1A 2024 ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సెట్ 10 సైకాలజీ బిట్స్. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత సాధికార తత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సరికాని జతను గుర్తించండి. సాధికార తత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలను అధికంగా ప్రేమిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి. పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి. పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని నిర్వచించిన వారు క్రైగ్. పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని నిర్వచించింది క్రైగ్. ప్రణాళిక అని ఉంది కాబట్టి క్రైగ్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడింది. వికాసాన్ని నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడినది. వికాసాన్ని నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఇవన్నీ కూడా రైటు. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు. వికాసం అవిచ్ఛిన్న చర్య. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. స్కఫోల్డింగ్. పియాజే. ఈ స్కఫోల్డింగ్ అనే పదం వైగోట్స్కి. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాలను ఉపయోగించలేదు. స్కఫోల్డింగ్, స్కీమాటా, సాంఘికీకరణ, అనుగుణ్యత ఇవి 3 ఉపయోగించాడు పియాజే. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమైక్యత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమైక్యత, నిరాశ. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, పరిసరాలు. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, పరిసరాలు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు గార్డెనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు గార్డెనర్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన విభిన్న ఆలోచన. సృజనాత్మక వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ పరిహార సంఘర్షణ. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు విల్హెల్ వూంట్. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు విల్హెల్ వూంట్. ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం వ్యాయామం. ప్రాథమిక అవసరం వ్యాయామం. రక్షణ అవసరం, గుర్తింపు అవసరం, గౌరవ అవసరం అనేవి ఇవన్నీ కూడా గౌణ స్థాయి గౌణ స్థాయి. అబ్రహాం మాస్లో స్థాపించిన 3 నుండి 5
పై స్థాయిల్లో ఉండేవి గౌణ అవసరాలు అంటారు. వ్యాయామం అనేది ప్రాథమిక అవసరం. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి అర్థం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనంలో మానసిక ప్రక్రియ తదాత్మీకరణ అంతరీకరణ. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనలో మానసిక ప్రక్రియ తదాత్మీకరణ అంతరీకరణ. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. తార్కిక స్మృతి. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. తార్కిక స్మృతి. స్టాఫ్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించిన అభ్యసన సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించిన అభ్యసన సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. సైకాలజీ బిట్స్ ఓవర్.